హాయ్ ఫ్రెండ్స్, సైకాలజీ బిట్స్ ఇప్పుడు చూద్దాం ర్యాపిడ్గా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు బిట్స్ చూద్దాం. అభ్యసనానికి రాచబాట ప్రేరణ. 1వ తరగతి విద్యార్థి సంస్కృతంలో శ్లోకాలు వల్లే వేయడం దీనికి ఉదాహరణ. బట్టి స్మృతి. ఎన్కోడింగ్, ధారణ, జ్ఞప్తి తెచ్చుకోవడానికి 3 ప్రక్రియలు గల అంశం స్మృతి. స్మృతి ప్రక్రియ వల్ల నాడీ వ్యవస్థలో వచ్చే మార్పులు ఎలా అంటారు? ఎన్గ్రామ్. 8వ తరగతి చదువుతున్న గ్రామీణ విద్యార్థి ఇంద్రధనుసులో రంగులను విబ్జేఆర్ అని ఎలాగైతే నేర్చుకుంటాడో అదేవిధంగా పీరియాడిక్ టేబుల్ నేర్చుకుంటాడు. దీనిలో ఇముడి ఉన్న టెక్నిక్ న్యూమోనిక్స్. నిశాంత్ 10 ప్రయత్నాల్లో 20 అర్ధరహిత పదాలు నేర్చుకున్నాడు. ఒక వారం తర్వాత అవే పదాలు తిరిగి నేర్చుకున్నప్పుడు అతడికి కేవలం 4 ప్రయత్నాల్లోనే నేర్చుకున్నాడు. అయినా అతని పొదుపు గణన ఎంత? 60%. ఒక విద్యార్థికి వయసుకు మించిన అంశాలు బోధించేటప్పుడు ఈ క్రింది సూత్రాన్ని పాటించినట్లుగా చెప్పవచ్చు. సంసిద్ధత నియమం. తారండైక్ ప్రతిపాదించిన అభ్యాసం సూత్రాల్లో ఫలితం అనుకూలంగా ఉంటే ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధము పెరుగుతుంది. గత అభ్యాసనము ప్రస్తుత అభ్యాసనము ఆటంకపరుస్తుంది. ఇది పురోగమన అవరోధం. స్మృతి మరియు అభ్యాసనానికి సంబంధించి క్రింది వాక్యాలు సరైనదే. స్మృతి, అభ్యాసనం పరస్పర సంబంధమైనవి. దక్షిణ అమెరికాలో గయానాను గురించి అభ్యసించిన తర్వాత ఆఫ్రికా దేశాలైన ఘనా మరియు గినియా ప్రదేశాలు గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది పడే విద్యార్థి ఈ రకమైన అవరోధాన్ని ఎదుర్కొంటున్నాడు. పురోగమన అవరోధం. జ్ఞానేంద్రియాలు సమాచారం సులువుగా నిల్వ చేయడానికి అవసరమైనప్పుడు గుర్తు తెచ్చుకోవడానికి వీలుగా సంకేత రూపం మార్చే ప్రక్రియ ఎన్కోడింగ్. ఒక పాఠశాలలో విద్యార్థులు తమంతట తమ ప్రయోగాలు చేస్తూ సైన్స్ నేర్చుకుంటున్నారు. ఆ పిల్లల స్మృతి క్రియాత్మక స్మృతి. నిశాంత్ పరీక్షలకు సన్నద్ధుడవుతూ మొదటి హిందీని తర్వాత సంస్కృతాన్ని చదివాడు. అతను హిందీ పరీక్ష రాస్తుండగా అతను సంస్కృత మార్గం గుర్తుకు వచ్చింది. దీనికి కారణం తిరోగమన అవరోధం. ఎబ్బింగ్ హౌస్ రచించిన గ్రంథం ఆన్ మెమరీ. సగంలో ఆపిన పనులు పూర్తిగా చేసిన పనుల కంటే బాగా గుర్తుంటాయని పేర్కొన్నవారు జైగార్నిక్. విస్తృత అభ్యాసం ఎలాబరేటెడ్ రిహార్సల్ను అవసరమైన స్మృతి దీర్ఘకాలిక స్మృతి. టాచిస్కోప్ని అంచనా వేసి దేనికో అంచనా వేసానికి ఉపయోగిస్తారు. స్మృతి విస్మృతి. టాచిస్కోపు దేన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు? స్మృతి విస్మృతి. కథనాలపై అనేక ప్రయోగాలు చేసిన బ్రిటిష్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బార్ట్లెట్. పరీక్షలో ఇచ్చే బహుళైచ్ఛిక పరీక్షలు ఈ స్మృతి అంశానికి సంబంధించినవి. గుర్తింపు. స్మృతి చిహ్నాల గురించి పేర్కొన్న శాస్త్రవేత్త ఎబ్బింగ్ హౌస్. ప్యూగ్ దీనికి సంబంధించింది. విస్మృతి. ఒక విద్యార్థి ఒక పద్యాన్ని 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత అదే పద్యాన్ని మళ్ళీ నేర్చుకోమనగా ఈసారి 8 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగాడు. ఆ విద్యార్థి పొదుపు గణన 60. అభ్యాసనకు అత్యంత తగిన అర్థం ప్రవర్తన మార్పు. ఈ కింది వాళ్ళ అభ్యాసం లక్షణం కానిది. అభ్యాసనం ఒక ఫలితం, ప్రక్రియ కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.